ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. అందరూ పరిశుద్ధుడు 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 నిజము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. నిజము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం. సర్వలోకమని మహిమతో నిండిన దేవా, సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా. సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా. గొప్ప స్వరముతో ప్రభు యేసు నామములో, గొప్ప స్వరముతో ప్రభు యేసు నామములో గాన ప్రతిగానం చేసెదనేను. గాన ప్రతిగానం చేసెదనేను. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం. నా కంఠస్వరం వల్ల గడప కొమ్మల పునాదులు కదులుచున్నవి దేవా. నా కంఠస్వరము వలన గడపగమ్ముల పునాదులు కదలుచున్నది దేవా. Come on,
వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని మీరు బైబిల్ తీసి పెట్టుకోండి. మీరు చాలామంది మొదటగా చదివినప్పుడు లేరన్నారు, కనీసం ఇప్పుడు ఎదురుగుంట పెట్టుకోండి. నేను కొంచెం చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోయినప్పుడు అవసరమైనప్పుడు మీరు చూడొచ్చు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీసిన వాళ్ళు కనీసం మీ బైబిల్ని ఎత్తిపెట్టి చూపించండి. రిఫరెన్స్ తీసిన వాళ్ళు మాత్రం, తీయనోళ్ళు ఇంకా రోజు బైబిల్ చదవని వాళ్ళు అని అర్థం. బైబిల్లో యెషయా గ్రంథం ప్రకటన ప్రక్కన ఉంటుందని చూస్తున్నారేమో. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఏ పుస్తకం ఎక్కడుందో మనం చేయి పెట్టగానే రోజు చదివే వారికి అయితే తెలిసిపోతుంది. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27, మొత్తం 66. 40 మంది గ్రంథకర్తలు 3 వ్యత్యాసమైన భాషల్లో 1600 సంవత్సరముల పరిధిలో బైబిల్ రాశారు. కొందరు పండితులు, కొందరు పామరులు, కొందరు రాజులు, కొందరు ప్రవక్తలు, కొందరు జాలర్లు. వారు ఎప్పుడూ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకోలేదు, అందరూ కలిసి డిస్కస్ చేసుకోలేదు. కానీ వారందరూ వ్యత్యాసమైన సమయాలలో వ్యత్యాస రీతిలో రాసినప్పటికీ బైబిల్ అంతా ఒకే అంశాన్ని కేంద్రీకరిస్తుంది. కారణం, రాయబడిన ప్రతి లేఖనము పరిశుద్ధాత్మని ప్రేరేపణ చేత వ్రాయబడింది. ఈ బైబిల్ యొక్క ప్రధాన గ్రంథకర్త పరిశుద్ధాత్ముడు. దేవుని యొక్క ఊపిరి ఈ వాక్యం. ఇందులో తప్పులున్నాయని, ఇందులో బూతులు ఉన్నాయని, ఇందులో ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేసే మనుషులు ఈ అంచెదినాల్లో కనబడుతున్నారు. వారి మాటలు మీరు మోసపోకుండా ఉండాలంటే మీరు మీ బైబిల్ని వ్యక్తిగతంగా చదవాలి. ఎంతమంది బోధకులు బోధించినా, ఎంత వివరించినా, ఒక వ్యక్తి మోకాళ్ళ మీద బైబిల్ చదువుకోవటం నేర్చుకున్నప్పుడు నేర్చుకున్న పాఠాలు ఏ బోధకులు చెప్పిన వాటి వల్ల నేర్చుకోలేము. బోధకులు తప్పవచ్చు కానీ లేఖనాలు మారవు. అవి అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడి గ్రంథకర్త కాబట్టి దేవుని ఆత్మ సహాయంతో మనం బైబిల్ చదవటం అభ్యాసం చేసుకోవాలి. 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను రండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా చూచి తిని. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున, ఉజ్జియా అనే రాజు మంచి యెషయా ప్రవక్తకు ప్రోత్సాహం ఇచ్చిన రాజు. ఆ రాజు 52 సంవత్సరాలు జీవించాడు. ఆ సమయంలో యెషయా ప్రవక్త ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా దేవుని యొక్క సందేశాన్ని ప్రకారంగా ప్రజలు నడిపించగలిగాడు. రాజును కూడా హెచ్చరించగలిగాడు. అకస్మాత్తుగా ఆయన చనిపోయినప్పుడు మళ్ళీ ఏ దుష్టుడైన రాజు వస్తాడో, ఏ రాజు వస్తాడో, నాకు ప్రోత్సాహం ఇస్తాడో లేదో అనే ఒక భయంతో, ఒక దిగులుతో దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయంలోనికి వెళ్ళగానే అక్కడ ఏం చూశాడు? అత్యున్నతమైన సింహాసనమును మందు ప్రభువు ఆసీనుడై ఉండుట చూచెను. దేవాలయంలోనికి వెళ్ళగానే దేవుని మందిరములో ఎవరున్నారు, స్టేజ్ మీద ఏ పాస్టర్ గారు ఉన్నారు అని చూస్తారు. పాస్టర్లు చూస్తే ప్రయోజనం లేదండి. మాట్లాడేది పాస్టర్ అయినా మాట్లాడించేవాడు ప్రభువు. దేవాలయంలో మనం కూడి వచ్చినప్పుడు మనం వినవలసింది దేవుని స్వరం, అనుభవించవలసింది దేవుని సన్నిధి. ఎంతమంది ఈ రోజున ఇక్కడ దేవుని సన్నిధి అనుభవిస్తున్నారో ఒకసారి హల్లెలూయా చెప్పండి. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువును చూసిన వారు హల్లెలూయా ఎలాగ చెప్తారా? చెప్పండి.
అది అత్యున్నతమైన సింహాసనం అందు ఆసీనుడైన ప్రభువును చూచాడు. మనం కూడా దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆత్మస్వరూపి అయిన ప్రభువును మనం చూడగలగాలి. ఆయన ఒక సింహాసనం ఇక్కడేసి ఒక విగ్రహం ఇక్కడ పెట్టి ఒక బొమ్మ పెట్టుకొని ఆరాధించేది కాదు, ఒక శిలువ పెట్టుకొని ఆరాధించేది కాదు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు గనుక ఆయన సన్నిధి ఇంకొక నెక్స్ట్ భాగం చూస్తే ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొడెను. ఆయన మనం ఇక్కడ స్టేజ్ అని పెడుతున్నాం, ఆయన మధ్యలో ఉన్నాడు. ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి స్టేజ్ మీద ఉంటానా, వారి అసలు అక్కడున్నాడు, మీ దగ్గర ఉన్నాడు. ఆయన చొక్కాయి అంచులు ఆలయమంతా ఈ మూలకి వరకు ఆ మూల వరకు ఆయన వేసుకున్న అంగి, ఆ మహిమ సింహాసనం నుండి కిందకు వేలాడిన అంగి అంచులు ఆలయమంతా నిండింది. చాలామంది అనుకుంటారు ఇది మాత్రమే పవిత్రమైన స్థలం, ఆ మూల కూడా దేవుడు ఉన్నాడు, ఈ మూల కూడా దేవుడు ఉన్నాడు, ఈ సందులో కూడా దేవుడు ఉన్నాడు. ఈ ఆలయము ఆవరణలు అంతటిలో ఆయన మహిమ సంచరిస్తూ ఉంది ఆయన నామంలో మనం కూడి వచ్చినప్పుడు. ఈరోజు చాలామందికి నీవు ఆరాధించే దేవుని గొప్పతనం నీకు తెలియటం లేదు కాబట్టి నీ జీవితంలో ఇంకా పిరికితనం, భయం, దిగులు, చింత, హెజిటేషన్, సందేహం, అనుమానం ఇవన్నీ ఉంటున్నాయి. నీ దేవుడు ఎంత గొప్పోడో తెలిస్తే నువ్వు దేనికి భయపడక్కర్లేదు. నేను దేనికి భయపడంటే సాతానుకు తప్పన్నాడు ఒకడు. ఎవరికి? వాడు ఊడిపోయిన శత్రువు అండి. వాడిని ఎప్పుడో వాడి తల చితక కొట్టాడు ప్రభు శిలువ మీద. ఓడిపోయిన శత్రువైన సాతానుకు కూడా ఒక క్రైస్తవుడు భయపడని అవసరం లేదు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవను. ఎందుకు నీకు ఇంకా దిగులుంది, భయం ఉంది? భయం లేనట్టు మొహాలు పెడతారండి. నా భవిష్యత్తు ఏమైపోద్దు అనే భయం ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తమంటే వదిలేంటే చూడలేము. నువ్వేమైపోతావోనయ్యా అని మీ అమ్మ అన్నప్పుడు నేనేమమ్మనమ్మా యేసయ్య ఉన్నాడని చెప్పగలవా? అమ్మా నీ సంగతి అర్థం కావట్లేదమ్మా, నీ పెళ్ళి ఎట్లా అవుద్దమ్మా? అవునమ్మా నాకు అదే బాధకుందమ్మా. అంటున్నావా? అమ్మా నువ్వు దేనికి దిగులు పడకమ్మా, నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, ఆయన ఏకాంగులను సంసారులుగా చేసేవాడు. నేను నమ్మిన దేవుడు నన్ను విడువడు, ఎడబాయడు. వాక్యాన్ని బాగా చదవండి, గుండెల నిండా మనసులో వాక్యం పెట్టుకోండి, నీ దేవుని గొప్పతనాన్ని ఎరగండి. ప్రతిరోజు పులిపెట్టు మీద నుంచి వర్తమానాలు ఇవ్వబడుతున్నప్పుడు దేవుని గొప్పతనాన్ని వివరించబడుతుంది. ఇక్కడ ఒక్కసారి దేవుడు మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువును చూశాడు, ఆయన మహిమను చూశాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే అందుకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కటికి 6 రెక్కలుండెను. అక్కడ ఎవరున్నారు? శరాపులు. ఒకటి ఫుట్ టేసి కింద రాశారు చూడండి. ఎవరంటే శరాపులు? మహాదూతలు. దేవుడు కోట్లాది దూతలను సృష్టించాడు. ఎందుకో తెలుసా? మనకు పరిచర్య చేయడానికి. దేవదూతలు గొప్పవి కాదు, ఆయన ఆకారంలో ఆయన స్వరూపంలో చేయబడిన మనం గొప్పవారిమి. మనకి సహాయం చేయడానికి దేవదూతలు సృష్టించాడు, మనకు సర్వ్ చేయడానికి దేవదూతలు సృష్టించాడు. అందులో 3 ప్రధానమైన దూతలు ఉన్నాయి. ఒకటి మిఖాయేలు, గాబ్రియేలు అండ్ లూసిఫర్. మిఖాయేలు యుద్ధం చేయడానికి, గాబ్రియేలు కబుర్లు తీసుకురావడానికి, కబురు చెప్పడానికి, మెసేజెస్ ఫార్వర్డ్ చేయడానికి, అండ్ లూసిఫర్ ఆరాధన నడిపించడానికి. లూసిఫరు ఆరాధన జరిపిస్తున్నప్పుడు సింహాసనాసీనుడైన ప్రభు ముందు
ఆ దూతలన్నీ లూసిఫర్ని చూసి పాడుతున్నాయి అనుకోని లూసిఫర్కి గర్వం వచ్చిందట. నేను కూడా ఆయన సింహాసనం పక్కన సింహాసనం వేసుకుంటాను అనుకొని అహంకారానికి చోటు ఇచ్చినప్పుడు పరలోకంలో నుండి తోసివేయబడింది. తనతో పాటు తనను అనుసరించిన 1/3 ఆఫ్ ద ఏంజల్స్ తోసివేయబడి అవి దురాత్మలుగా మారాయి. ఆ లూసిఫర్ మొదటి మానవుడైన ఆదాము అవ్వలను మోసగించడం ద్వారా దేవుడు సర్వాధికారం మనకిస్తే ఆదాము అక్కి ఈ సృష్టిని, ఆ లోకాన్ని పరిపాలించే ఆ తాళపు చెవిని సాతానికి ఇచ్చేశాడు. కాబట్టి వాడు ఈ లోకాధికారిగా ఇవాళ మనుషుల్ని మోసగిస్తున్నాడు. సాతాను చంపేసి దేవుడు ఆ కీ ఆదాముకి ఇచ్చేయచ్చు కదా. నీతి కలిగిన దేవుడు అలాంటి కార్యం చేయలేడు. మనిషి ఇచ్చాడు కాబట్టి మనిషే మళ్ళీ ఆ కీ తీసుకోవాలి. ఆదామే తీసుకోవాలి. కానీ మనుష్యుడు సాతానుని జయించలేకపోతున్నాడు కాబట్టి యేసు ప్రభువుగా శరీరధారిగా దేవుడే మనిషిగా ఈ లోకంలోనికి వచ్చి అపవాదిని ఓడించి వాడి చేతిలో ఉన్న అధికారాన్ని తీసి ఆయన్ని నమ్మిన వారికి ఇస్తున్నాడు. ఇదిగో నేను మృతుడనైతే కానీ జీవించుచున్నాను, పాతాళం యొక్కయో మరణం యొక్కయో తాళము చెవులు నా చేతిలో ఉన్నవి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు, చనిపోయినను తిరిగి బ్రతుకును. అందుకే ఇవాళ యేసును నమ్మిన వారికి ఆ అధికారం ఇవ్వబడుతుంది. పేతురుతో చెప్పాడు, నువ్వు పేతురువు, పాతాళపు ద్వారములు నీ ముందు నిలవలేవు, పాతాళపు తాళపు చెవులు, పరలోకపు తాళపు చెవులు నీ చేతికి ఇస్తున్నానని ఆ రోజు చెప్పినట్లుగా ఈ రోజున యేసు నామములో ప్రార్థించిన వారికి, సమర్పించుకున్న వారికి ఆయన అధికారం ఇస్తున్నాడు. ఆ రోజు తన శిష్యుల్ని పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు, దెయ్యములను వెలుగొట్టుటకు వారికి అధికారం ఇచ్చాడు. అలాంటి అధికారం ఈ రోజున ఆయన నమ్మిన మనలాంటి వారికి, సామాన్యులమైన వారికి కూడా ఇవ్వటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. వింటున్నారా? అర్థమవుతుందా? ఇదంతా మాకెందుకు చెప్తున్నారంటే మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఏంటండి, నువ్వెవరైనా సరే బైబిల్లో చూడండి, నీ వృత్తి కానీ, నీ చదువు కానీ, నీ క్వాలిఫికేషన్స్ కానీ, నీ యొక్క ఎబిలిటీస్ కానీ, నీ యొక్క సామర్థ్యం కానీ, నీ శక్తి కానీ దేవునికి అక్కర్లా. దేవునికి కావలసింది నీ అవైలబిలిటీ. యెషయా ప్రవక్త దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ మహాదూతలు ఆరాధన చేయటం చూస్తున్నాం. వాటికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ముఖం కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేయుచున్నాయి. ఇప్పటి వరకు మనకి ఇక్కడ ఆరాధన జరిగింది. ఆరాధన, పరలోకపు ఆరాధన 24/7 జరుగుతూనే ఉంటుంది. మనకైతే ఇక్కడ ఫస్ట్ సర్వీస్ ఆరాధన సెకండ్ సర్వీస్లో ఉండదు, సెకండ్ సర్వీస్ ఆరాధన థర్డ్ సర్వీసే లేదు ఇప్పుడు ప్రస్తుతం మనకి కదా. అక్కడ ఆగని గీతం. 2 దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 రెక్కలతో ముఖం కప్పుకోండి. దేవుని మందిరంలో ఒక గంభీరత, ఒక రెవరెన్స్, గౌరవం. నీవు దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీవు లోకంలో కార్యాలకు వెళ్ళినట్టుగా నిర్లక్ష్యంగా కాక, ఇవాళ నా దేవుని ఎదుట నేను కనబడుతున్నా, నా దేవుని ముఖదర్శనం నేను చేసుకోబోతున్నా, నా దేవునికి నా విన్నపములు తెలియజేయబోతున్నా, నా ప్రభువుకు నా బలహీనతలు చెప్పుకొని విడుదల పొందబోతున్నా అనే సిద్ధపాటుతో మీరు మందిరాలకు వస్తే మీ అవసరతలన్నీ తీర్చబడతాయి. దేవుని మందిరాలకు వచ్చినప్పుడు విరిగి నలిగిన హృదయముతో, గౌరవముతో, విశ్వాసముతో, ప్రార్థనతో రావాలి. చాలా మందిరాల్లో దేవుని సన్నిధి చూడలేము, అల్లరి చిల్లరిగా ఉండడం గమనిస్తుంటాం. కానీ పరలోకంలో దూతలు కూడా
చేతులతో ముఖం కప్పుకొని ఒక గౌరవ భావాన్ని చూపించడం చూస్తున్నాం. రెండో విషయం, వారి కాళ్ళు కప్పుకున్నాయి. దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు అది ఒక దీనత్వాన్ని చూపిస్తుంది. దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు దీనమైన మనసు మనకు కావాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎంత పెద్ద అధికారమో ఈ లోకంలో, నువ్వు ఎంత గొప్ప ధనవంతుడు ఈ లోకంలో, నువ్వెన్ని విషయాల్లో గొప్పవాడు అయ్యుండు, కానీ ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు నువ్వు దీనుడిగా రావాలి. దీనులను ఆయన కనికరిస్తాడు, అహంకారులను ఆయన ద్వేషిస్తాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా రావాలి. దేవుని మందిరంలోకి వచ్చి పెత్తనం చేయడానికో, దేవుని మందిరంలోకి వచ్చి గొప్పలు చెప్పుకోవడానికో, దేవుని మందిరంలోకి వచ్చి నిన్ను నీవు చూపించుకోవడానికో నీవు వచ్చినప్పుడు నీవు దేవునిని గౌరవించడం లేదని అర్థం. మీరు ఎవరన్నా బెత్లెహేము వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ బెత్లెహేము ఇప్పుడు ఉందండి. జెరూషలేం పక్కనే బెత్లెహేము ఉంది. బెత్లెహేములో యేసు ప్రభువు జన్మించిన స్థలం ఉంది. ఆ స్థలంలో ఇప్పుడు ఒక పెద్ద మందిరం కట్టారు. ఆ మందిరంలో ఇంతకుముందు ఆ మందిరంలోనికి రాజులు వాళ్ళు గుర్రాలతో వెళ్ళిపోయేవారట. అది ఒక గౌరవం లేకుండా ఆ మందిరంలోకి గుర్రాలతో వెళ్ళిపోతుంటే ఆ పెద్ద ద్వారం మూసేసి ఒక చిన్న గుహకు ఉండే ద్వారం లాంటి ఒక చిన్న ద్వారం పెట్టారు. ఇప్పుడు ఎవరన్నా బెత్లెహేంలోకి వెళ్ళాలంటే దాంట్లో నుంచి వంగి ఇట్లా దూరి వెళ్ళాలి. ఎంత పెద్ద వాడొచ్చినా, ఎంత గొప్ప వాడొచ్చినా వంగి రావాలి. యేసు ప్రభు హేరోదు ఇంట్లో జన్మించుంటే రాజులు వచ్చి చూసేవారు. ఆయన పశువులు గడ్డి మేసే స్థలం, అది పాకంటాం మనం, అది గుహ. యాక్చువల్గా అక్కడ పాకలు ఉండవు, రాళ్ళు. ఆ గుహలోడికి అంత పెద్ద జ్ఞానులు ఒంటెలు దిగి వారు తగ్గించుకొని వెళ్ళారు. హేరోదు తగ్గించుకోలేదు కాబట్టి ప్రభువును చూడలేకపోయాడు. సరిగదా ఆయన్ని సంహరించాలనుకున్నాడు. యేసుని చూడాలనుకునేవారు దీన మనస్సు కలిగి ఉండాలి, విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. మరి రెండు రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. నిజంగా దేవుని సేవ అంటే అలా కూర్చోవటం కాదండి. రెడీ టు సర్వ్. దేవునికి సేవ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుని పరిచర్యలో పాలిభాగస్తులం అవ్వాలి. ఒకటి, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనం గౌరవంతో రావాలి. 2, దీన మనసుతో రావాలి. 3, దేవుని కొరకు వాడబడాలి. ఐఎమ్ రెడీ టు సర్వ్ అనే మనసుతో రావాలన్నది ఈ దర్శనం ద్వారా మనకు నేర్చుకుంటున్న పాఠాలు. ఆ తర్వాత చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. ఒకసారి ఏమని గాన ప్రతిగానాలు చేస్తున్నాయో ఒకసారి చెప్పండి. పరిశుద్ధుడు, 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 హోలీ, హోలీ, హోలీ. ఏది ఒక 10 సార్లు ఆగకుండా చెప్పండి. పరిశుద్ధ ఏ 10 అయిపోయిందా? స్వింగ్ లాగా చెప్పండి. ఆఫ్ చేస్తున్నారు, ట్యూన్ పెట్టేయచ్చు దానికి. కమాన్. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. వావ్! కెన్ యు ఫీల్ ద ప్రెజెన్స్? దేవుని సన్నిధి అనుభవిస్తున్నారా? ఎలా పాడాయంటవి? గాన ప్రతిగానాలు. అంటే ఒకళ్ళు పరిశుద్ధుడు అన్నప్పుడు మీరు సెకండ్ పరిశుద్ధుడి దగ్గర నుంచి రండి. మీరు వెళ్ళిపోండి, కలవకండి. 50% ఆఫ్ యూ. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ స్తంభం నుంచి తక్కువైపోతారు. ఇక్కడి నుంచి ఓకే రెడీ. మీరు పరిశుద్ధుడు స్టార్ట్ చేయండి. మీరు చేయి చూపించినట్టు స్టార్ట్ చేయండి. కమాన్. పరిశుద్ధుడు,
కొంచెం లైన్లో పడ్డారు, మరి టైం లేదు, ఇప్పుడు మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఇంకా చాలా బాగుంటుంది. గాన ప్రతి గానాలు ఎంత అద్భుతం. దెర్ ఈస్ ఓన్లీ వన్ సాంగ్ దేర్ అక్కడ. హోలీ హోలీ హోలీ. స్ఫటికము లాంటి సముద్రం ఉంటుందట అక్కడ. కల్మషం అక్కడ ఉండదు. కన్నీరు లేదు, దుఃఖము లేదు, ఏడ్పు లేదు, వ్యాధి లేదు, మరణము లేదు, చీకటి లేదు. సింహాసనాసీనుడైన ప్రభు ముందు కోట్లాది దూతలతో పాటు క్రీస్తు రక్తములో కడగబడిన మనందరము ఆరాధనలో ఏకీభవించి యుగ యుగములు తరములు ఆయన్ని ఆరాధించే భాగ్యాన్ని యేసు క్రీస్తు శిలువ యాగము ద్వారా మన కొరకు కలుగజేసి ఉన్నాడు. ఆ దర్శనాన్ని, ఆ దృశ్యాన్ని యెషయా ప్రవక్త చూచినప్పుడు గొప్ప స్వరముతో, మన స్వరాలు అంత గొప్పగా రాలా, గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండను. వాటి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. దెర్ వాజ్ ఎ స్మోక్, దెర్ వాజ్ ఎ మూమెంట్. మంచి అక్కడ కదలిక, దిగ్దిగ్మంటుంది. ఒక గొప్ప ధూపము, పొగ లాంటి వెలుగుతో నిండిన ఆ దృశ్యం చూడగానే యెషయా శరీరధారిగా ఉన్నాడు కనుక గగ్గరుపాటు పొందాడు. ఆ పరిశుద్ధతను చూచినప్పుడు, ఆ సింహాసనాసీనుడైన ప్రభువును చూచినప్పుడు, ఆయన ఆరాధించేటువంటి ఆ దూతల స్వరములు విన్నప్పుడు అకస్మాత్తుగా తనకు ఒక ఒప్పుకోలు కలిగింది, ఒక కన్విక్షన్ కలిగింది. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. ఏమి గ్రహింపొచ్చింది? ఈయన ఒక ప్రవక్త, ఆయన దేవుని చేతుల్లో వాడబడుతున్న గొప్ప ప్రవక్తల్లో ఒకడు యెషయా. కానీ ఆ మహిమ ఎదుట, ఆయన సన్నిధి ఎదుట, ఆయన ఆలయములో, ఆయన ముఖ కాంతిలో తన అంతరంగం చూసుకుంటున్నప్పుడు హృదయంలో నుండి ఒక కేక వచ్చింది, అయ్యో నేను అపవిత్రుడను. నేను మంచోడిని అంటాం మనం, నేను అపవిత్రుడను. మీరు కనుక 4వ అధ్యాయం చదివితే అప్పుడు దాకా ప్రీచ్ చేసి వచ్చాడు. జనమంతా చెడిపోయిన జనం ఆ కాలంలో. 4వ అధ్యాయం 11వ వచనంలో, మద్యము తాగుదుమని వేకువనే లేచి తమకు మంట పుట్టించే వరకు, చాలా రాత్రి వేర వరకు పానము చేయు వారికి శ్రమ. ఏంటండి? తాగిపోతులకు శ్రమ, భక్తిహీనులకు శ్రమ, పాపులకు శ్రమ, కీడు మేలు కీడు నేర్చు వారికి శ్రమ, ఇంటికి ఇల్లు కలుపుకొని వారికి శ్రమ, తమ దృష్టికి తాము జ్ఞానులమని ఎంచు వారికి క్షమ. నీకు శ్రమ, లంచం పుచ్చుకొని వాడికి శ్రమ, పాపి నీకు శ్రమ, వ్యభిచారి నీకు శ్రమ, దొంగ నీకు శ్రమ, దుర్మార్గుడా నీకు శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ అని బోధించి వచ్చాడు. తీరా దేవుడి సన్నిధిలో వచ్చేటప్పటికీ ఆయన వెలుగులో తలను చూసుకొని ఏమంటున్నాడు? తను తాగుబోతు కాదు, తను వ్యభిచారి కాదు, తను దొంగ కాదు, తను మోసగాడు కాదు, తను అబద్ధికుడు కాదు. కానీ దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు తన అంతరంగంలోని కల్మషాన్ని చూసుకొని అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రుడని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడిని. మనకు తెలియకుండానండి, మందిరంలో ఉన్నప్పుడు మనం హోలీగానే ఉంటాం. బయటకు వెళ్తారు కదా, లోకంలో జీవిస్తున్నాం, లోకస్తులతో బతుకుతున్నాం, లోకస్తుల మాటలు వింటున్నాం, లోకంలోని విషయాలు తెలుసుకుంటున్నాం. మనకు తెలియకుండానే మన హృదయం పాపాన్ని పోగు చేసుకుంటుంది. మానవుడి హృదయం ఏం పోగు చేసుకుంటుందట? మంచిని పోగు చేసుకునే బుద్ధి లేదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. నా హృదయము పాపమును పోగు చేసుకుంటుందన్నాడు దావీదు.
ఒక అయస్కాంతాన్ని తీసుకొని మ్యాగ్నెట్, కొన్ని ఇనుప ముక్కలు, కొన్ని బంగారం ముక్కలు వేసి దాన్ని ఇట్లా అనండి, ఏది లాక్కుంటుంది? ఇది కూడా తెలీదా? మరి తెలిస్తే చెప్పండి. అయస్కాంతం ఏది లాక్కుంటుంది? ఇనుప మొక్కలా, బంగారం మొక్కలా? ఐరనా? ఓకే. తుప్పు పట్టిపోయిన ఆయన ఎందుకమ్మా బంగారం లాక్కో? ఎంత తెలుసా? ₹1,00,000 అయిపోయింది ఇప్పుడు. లాక్కో అంటే 10 రూపాయలు ఇదో ముక్కే లాక్కుంటుంది. దాని బుద్ధి అంతే. ఏంటంటే మనం కూడా మంచి ఉంది, చెడ్డ ఉంది లోకంలో, కానీ ఏది లాక్కుంటుంది? హృదయం. పక్కోళ్ళలో చాలా మంచి గుణాలు ఉంటాయి, చెడ్డ గుణాలు ఉంటాయి. ఏది నేర్చుకుంటున్నావు నువ్వు? మంచి రాదు మనకి, ఎందుకంటే హృదయం మోసకరమైంది. మనకు తెలియకుండానే ఎన్నిసార్లు వాక్యాలు విన్నా ఆ వాక్యాలు నీ హృదయంలో ఉండవేమో, కానీ 2-3 సార్లు ఒక బూతు మాట తింటే నీ కోపం వచ్చిన బూతు మాట నీ నోట్లో నుంచి వస్తుంది. ఎట్టొచ్చింది? చిన్న పిల్లలు బూతు మాటలు మాట్లాడతాం విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏ స్కూల్లో నేర్పిస్తున్నారు? ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనా, తెలుగు మీడియం స్కూల్లోనా? బూతులు ఎట్లా ఆడవలను అని టీచర్ గారు లెసన్ చెప్తారా? సండే స్కూల్లో చెప్తారా? మరి ఎట్లా వచ్చింది పిల్లోడికి? వాళ్ళ అమ్మ మాట్లాడింది, వాళ్ళ నాన్న మాట్లాడాడు, విన్నారు కాబట్టి వస్తుంది. మనం ఏం వింటున్నామో హృదయంలోకి వెళ్తుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు. యెషయా అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. ఒక దైవజనుడికి దేవుని మాటలు చెప్పేవాడి పెదవులు ఎలా అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను కాబట్టి నాకు తెలియకుండానే నా నోట్లు, నా హృదయంలోనికి అపవిత్రత వెళుతుంది. మైన్యూట్ అండి, చాలా చిన్న డస్ట్. చూడండి, కంటికి కనపడదు. కంటికి కనపడని డస్ట్ ఒక పెద్ద లైట్ వేశారంటే మనకి ఇలా తిరుగుతుంటాయి ఇక్కడ సూక్ష్మజీవుల్లాగా. చూసారు మీరు? ఏమైనా గమనించారా? మామూలుగా కనపడవు మన కంటికి. ఒక మంచి ఫోకస్ లైట్ వేసి ఆ రేసులో చూసారంటే డస్ట్ పార్టికల్స్ యూ కెన్ సీ. దేవుని సన్నిధి అదండి. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మామూలుగా మనం బాగుంటాం, ఇతరుల దృష్టికి బాగుంటాం, మన దృష్టికి బాగుంటాం, మన అద్దంలో చూసుకుంటే మనం బాగుంటాం. కానీ దేవుని వెలుగులో నిన్ను నీవు పరిశీలించుకున్నప్పుడు నీలో ఉన్న ఆ నీచ స్వభావం, కొందరు నోటితో మాట్లాడతారు, కొందరు మాట్లాడరు, కొందరు చేతల్లో చేస్తారు, కానీ కొందరు మనసులో పాపానికి చోటిస్తారు. ఆ అంతరేంద్రియాలను పరిశీలిస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై 2 అంచుల ఖడ్గము కంటే వాడిగా ఉండి హృదయాంతరేంద్రియాలలో దూరుచు మనుషుని యొక్క ఆలోచనలను, తలంపులను కూడా వేరు చేస్తుంది. నీ ఆలోచనల్లో నీవేమై ఉన్నావో దట్స్ యువర్ రియల్ పర్సనాలిటీ. నీ థాట్ లైఫ్ ఏంటో అదే నీ నిజమైన జీవితం. నీ ఒంటరిగా ఉన్నప్పుడు దేనిని ఇష్టపడుతున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో అదే నీ నిజమైన వ్యక్తిత్వం. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని గడుకు జీవించాలనే ఆశ, దేవుని కార్యాలు, దేవుని వాక్యం, పరిశుద్ధతను, విశ్వాసమును కలిగి జీవిస్తున్నావా? ఎప్పటికప్పుడు మనం ఆదివారం దేవుని మందిరాలకు వచ్చినప్పుడు ఆయన యొక్క స్కానింగ్ అంటారు చూడండి, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. సిమ్టమ్స్ డయాగ్నోస్ చేస్తే రోగాల దాకా వెళ్ళక్కర్లేదండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. మనం పాపంలో పడేదాకా ఉండక్కర్లా. ఆ పాపపు శోధన, ఆ పాపపు ఆకర్షణలోకి వచ్చినప్పుడే మనం సెట్ అయి సరి చేసుకుంటే శుద్ధులుగా పరిశుద్ధులుగా జీవించగలుగుతాం. యేసు ప్రభు ఆశించేది మన దగ్గర నుంచి శుద్ధ హృదయాలు. పరిశుద్ధుడైన ప్రభువుకు కావలసింది పరిశుద్ధత. నీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలందును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వాక్యము ద్వారా మన హృదయమునకు, మన శరీరమునకు కలిగినటువంటి అపవిత్రతను ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకోవాలి. అందుకే క్రమముగా దేవుని మందిరాలకు వచ్చేవారు, దేవుని వాక్యం వినేవారు, ఉపవాస ప్రార్థనల్లో పాల్గొనేవారు,
వారి హృదయాలను శుద్ధిగా కాపాడుకోగలుగుతారు, దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతారు. ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నా హృదయం నీ సన్నిధిలో ఎలా ఉంది ప్రభువా అని నీ వ్యక్తిగతంగా ప్రార్థించటం, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో పరిశీలించుకోవడం ఎంతో అవసరం. పాడిన పాటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మనం చాలాసార్లు ఆరాధనలో పాటలు పాడుతున్నప్పుడే మన హృదయాలలో ఉన్న కల్మషం బయటపడుతుంది. మన హృదయాలు తడుస్తున్నాయి, మన కఠిన హృదయాలు కడుగుతున్నాయి. ఆ ఆరాధన నిజంగా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నప్పుడు మన హృదయము చాలా సున్నితంగా సిద్ధపడుతుంది, చాలా చాలా చక్కగా దేవుని వాక్యానికి సిద్ధపడుతుంది. అందుకు సింగింగ్ అనేది, వర్షిప్ అనేది వాక్యము ముందు ఎందుకు ఉంచుతున్నామంటే ఏదో లేట్ కమర్స్ వస్తారు, లేకపోతే అందరూ చేరేదాకా పాటలు పాడదాం అన్నట్టుగా కొన్ని చర్చెస్లో ఉంటుంది. కానీ మనం అలా కాదు. మన హృదయాన్ని దేవునితో ట్యూన్ చేసుకోవడానికి, సిద్ధపరచుకోవడానికి, దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకోవడానికి, వాక్యము ద్వారా వాక్యాన్ని స్వీకరించడానికి, వాక్యాన్ని హృదయానికి అనునయించుకొని అప్లై చేసుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి. యెషయా ప్రవక్త దేవుని సన్నిధిలో కేక వేస్తున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జడుల యొద్ద నివసించుచున్నాను, నేను నశించి తిని. ఈ ఒప్పుకోలు నీ జీవితంలో నుంచి వచ్చే వరకు ఐఎమ్ ఫిట్ ఫర్ గాడ్ అన్నంతసేపు దేవుడు నిన్ను వాడుకోలేడండి. నేను బాగానే ఉన్నాను అన్నంతసేపు అసలు యేసుప్రభు నీకు అవసరమే లేదు. నేను ఆరోగ్యవంతుల కోసం రాలేదు, రోగులకే వైద్యుడు అవసరం, నేను పాపులను వెతికి రక్షించడానికి వచ్చానన్నాడు. చాలామంది నేను బాగున్నాను అనుకుంటారు, కొంతమంది నేను బాగలేదనుకుంటారు. ఎప్పుడు చూసినా ఇప్పుడు దీనికంటే ఇది ఎక్కువైంది, దేనికంటే ఇది ఎక్కువ. ఒకప్పుడు గర్వం ఎక్కువ ఉండేదండి. ఆ గర్వం తెలిసిపోతుందని సాతాను గడికి తెలిసిపోయిందట. అందుకని ఇప్పుడు సాతాను కొత్త మాత్రలు మొదలుపెట్టింది. గర్వాన్ని ఇంకోలాగా ట్విస్ట్ చేసి నేను పనికిరాను, నేను సర్లేను, నాకు రాదు, నేను ఉండలేను, ఇంత భక్తిగా నా బతుకు ఇంకింతే, నన్ను వాడుకో దేవుడు. నన్ను ఎట్ట వాడుకుంటాడు? నేను అపవిత్రుని కదా, అప్పుడెప్పుడో చేశాను కదా పాపం. ఎప్పుడు చేశావు? అప్పుడెప్పుడో. వెనుకున్న వాటినట మరిచి ముందున్న వాటి కొరకు వేగిడపడు. నిండెడు దాడి గురించి ఏడుస్తూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేవు, నువ్వేం చేయలేవు, ఏం చేయలేవు. ఇవాళ 99% నేను గమనించి చూస్తున్నానండి, యవ్వనస్తులు కూడా ఒక స్టేజ్ వచ్చేటప్పటికి కొంచెం విచ్చలవిడిగా తిరుగుతారు, కానీ ఒక స్టేజ్ వచ్చేటప్పటికి దే నో దే ఆర్ అన్ఫిట్, దే ఆర్ యూస్లెస్, దే కెనాట్ అకంప్లిష్ ఎనీథింగ్. ఇంక నేనేం సాధించలేను, నేను ఎందుకు పనికిరా, నేను అందరికీ భారమైపోయాను, నా బతుకు ఇంతే ఇంకింతే అనే స్థితిలో ఉండిపోవటం గమనిస్తున్నామండి. నీ నోట్లో నుంచి నిజంగా నీ నిజస్థితిని ఒప్పుకున్న రోజు నీకు నిరీక్షణ ఉంది. దట్ ఈస్ వెన్ యూ కమ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధికి వచ్చి చెప్పినప్పుడు నిన్ను నీవే చెప్పుకున్నంతసేపు సాతాను నిన్ను మరింత కృంగదీస్తాడు. అవునయ్యా, నేను అపవిత్రుణ్ణి ప్రభువా, నేను ఓడిపోయాను ప్రభువా, నా వల్ల కాలేదు నాయనా, నేను పడిపోయానయ్యా, నేను సర్లేనేసయ్యా అని నువ్వు ప్రార్థన చేసి చూడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వస్తావో పరిశుద్ధాత్ముడు నీకు ఆ ఒప్పుకోలు కలుగజేస్తాడు. ఆ ఒప్పుకోలు విత్ రిపెంటెన్స్, పశ్చాత్తాపంతో చెబుతావు, విరక్తితో కాదు, పశ్చాత్తాపంతో. ఎప్పుడైతే యెషయా నేను అపవిత్రుడిని అన్నాడో అక్కడున్న శరాపుల్లో ఒక దూత బలిపీఠం మీద ఉన్నటువంటి ఒక అగ్ని తీసి అతని పెదవులకు తగిలించి నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైంది. చూడండి 7వ వచనంలో, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనెను. హల్లెలూయా. నువ్వు సంవత్సరాల తరబడి చేసిన దోషాలు,
నీవు 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 అన్ని విధాల నీ శరీరాన్ని, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, నీ మనస్సాక్షిని పాడు చేసుకొని, నీ హృదయాన్ని కఠినపరుచుకొని, నీవు వృధా చేసుకున్న నీ పాప జీవితం అంతా ఎంతసేపు పడుద్ది ప్రభువుకి శుద్ధీకరించడానికి? పెదవులకి అగ్ని తగిలింది, నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. హల్లెలూయా. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయును. ఈ వాక్యం మీకు రాదా? వచ్చా? ఉండగా చెప్తారేంటి? వచ్చా రాదా? ఏది మర్చిపోయినా పర్వాలేదు, ఇది మర్చిపోకుండా ఒకసారి చూడండి. మీకు అందరికీ వచ్చాడుకొని నేను డిఫరెంట్ చెప్పలేదు. యోహాను రాసిన మొదటి పత్రిక, దయచేసి ఆది కాండం పక్కన చూడకండి. యోహాను రాసిన మొదటి పత్రిక తీశారా? 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. అందరూ చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అదేసారా? కొంతమంది నోర్లు కదర్లా. నాతో పాటు చెప్పండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి మన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కప్పుకున్న పాపానికి క్షమాపణ లేదు, ఒప్పుకున్న పాపం క్షమించబడుతుంది. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల, దట్ ఈస్ యువర్ పార్ట్. నువ్వు చేయాల్సింది ఒప్పుకోవటమే. డోంట్ వరీ. అవి క్షమిస్తాడా లేదా, పోద్దా కాదా? ఆయన నమ్మదగినవాడు కాబట్టి క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని బాగు చేస్తాడు. ఇవాళ మాలాగా స్టేజ్లో నిలబడేవారు, దేవుని సేవలో వాడబడేవారు, దేవుని కొరకు బతకాలనుకునేవారు, దేవుని రక్షించబడ్డామని సాక్ష్యాలు చెప్పేవారు అందరూ కూడా పాపులే ఒకప్పుడు. కానీ వారు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డ వలన వారు క్షమించబడి, వారి దుర్నీతి నుంచి విడిపించబడి క్రీస్తు స్వభావంతో నింపబడుతున్నారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇంకా కడగబడని పాపిగా ఎవరైనా ఇక్కడ ఉంటే, ఒప్పుకొనకపోతే అది కడగబడలేదండి. ఒప్పుకొని మళ్ళీ చేస్తుంటారు. మన క్రైస్తవులను వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఏంటంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని అప్పుడప్పుడు చేయవాడు క్షమించబడును. కరెక్ట్ అంటున్నారు కొంతమంది బైబిల్ చదవని వాళ్ళు. వాటిని ఒప్పుకొని మరల చేయవాడు క్షమించబడును. అలా లేదండి. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. ఒకటి, మన పాపముల నుంచి మనల్ని విడిపించిన దేవుడే మన పాప స్వభావం మీద మనకు జయమిస్తాడు కనుక ఆయన వాక్యంతో, ఆయన సన్నిధిలో ప్రార్థనతో, విశ్వాసంతో సాగేవాడు ఎప్పటికప్పుడు పాపాన్ని జయించుకుంటూ పోతుంటాడు. ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నవాడు అపవాది శోధనలను ఎదిరించగలుగుతాడు. అయ్యో, నేను అపవిత్రుడని అపవిత్రమైన పెదవులు గల వారి జనుల మధ్య నివసించుచున్నాను. అందరికీ ఒక అపవిత్రత లేదండి. అందరినీ సాతాను ఒకే పాపంతో శోధించడం. వాళ్ళు చేసిన తప్పు నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు మంచోడు అనుకోకు. నువ్వు చెప్పిన పాపం తప్పు ఇంకొకటి చేస్తున్నాడు కాబట్టి
వాడు నువ్వు ఒకటి అనుకోకు. ప్రతి విధమైన గర్వము, అసూయ, ద్వేషము, శరీరాశ, ధనాశ, నేత్రాశ, రకరకాల శోధనలతో రకరకాల ఎరలు వేసి అపవాది నేను పడుతున్నాడు. ఏదైనా సరే ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని ఆజ్ఞను మీరటం పాపం. పాపం అంటే ఏంటంటారు? ఆజ్ఞాతిక్రమం పాపం, సకల దుర్నీతి పాపం అని వాక్యం సెలవిస్తుంది. మన దోషములను మనం, పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు. ఎప్పుడైనా నీ జీవితంలో నుంచి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమనే ప్రార్థన వచ్చిందా? మీలో చాలామంది నమ్మి రక్షించబడి బాప్తీసం పొందారని నమ్ముతున్నాను. చాలామంది బాప్తీసాలకు సిద్ధంగా ఉన్నారని కూడా వింటున్నాను. ఏది బాప్తీసం పొందిన వాళ్ళు మాత్రం ఒకసారి చేయి చూపించండి. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నవాళ్ళు చేయి చూపించండి. హల్లెలూయా. మేము సిద్ధంగా లేదు, మేము పొందలేదు, పొందుతామా లేదో అని ఇంకా ఆలోచిస్తామన్నవారు మీరు చూపించరు కాబట్టి చూపించకండి, మరి మీ పరువు పోద్ది. బట్ ఈరోజు ఒక నిర్ణయం చేసుకోండి. ఈ అంచెదినాల్లో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకండి. నువ్వు కేక వేసిన మరుక్షణంలోనే యు ఆర్ ఎలిజిబుల్ టు టేక్ బాప్టిజం. నీ తప్పును నీ ఒప్పుకున్న మరుక్షణంలో నువ్వు క్షమించబడుతున్నావు. నువ్వు క్షమించబడ్డప్పుడు రక్షించబడుతున్నావు. నువ్వు రక్షించబడిన తర్వాత బహిరంగంగా బాప్తీసం తీసుకొని నీ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవడానికి పరిశుద్ధాత్మతో నీవు నింపబడవలసి ఉంది. ఒక్క క్షణంలో జరిగిపోయింది ఇదంతా కూడా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే నేను అపవిత్రుడిని అన్నాడో వెంటనే అక్కడ అగ్నితో అతని పెదవులు కాల్చబడ్డాయి. అది యేసుక్రీస్తు యొక్క అటోన్మెంట్. యేసు ప్రభు సెలవులో చేసిన యాగము ద్వారా, యేసు ప్రభు సెలవులో చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా నీ పాపము మరకలాంటిదైనా, నీ పాపము ఘోరమైనదైనా, నీచమైనదైనా, అది ఎంతో కాలంగా పేరుకుపోయిన, అక్యుములేట్ అయిపోయిందైనా ఒక్క క్షణంలో నీ పాపాన్ని శుద్ధీకరించగలిగిన శక్తి యేసు నామములో ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఉచితంగా వాళ్ళండి. బట్ క్రీస్తు తన రక్తాన్ని మన కొరకు సిద్ధపరచడం మనకు ఉచితమే, కానీ ఆయనకు చాలా శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి మన దోషాలన్నీ తన మీద భరించి లోక పాపముల కొరకు ఆయన యాగమై సిలువలో తన ప్రాణాన్ని అర్పించి మరణము యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించి, మరణాన్ని జయించి మృత్యుంజయుడైన లేచిన క్రీస్తు ఇవాళ అమూల్యమైన తన రక్తాన్ని మనకు సిద్ధపరిచాడు. పితృపారంపర్యమైన మన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారములు వంటి క్షయమైన వస్తువులతో కాక అమూల్యమైన క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. హల్లెలూయా. ఎంతమంది మీరు బాప్తీసం పొందామని చెప్పారో, వా మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి అని నమ్ముతున్నారో, మీరు దేవుని సంఘములో ఆయన శరీరములో భాగముగా ఉన్నామని గుర్తిస్తున్నారో, మీరు దేవుని సొత్తైన ప్రజగా ఉన్నారని నమ్ముతున్నారో, ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో, మీ ఆత్మలతో మీ దేవునిని మహిమపరచాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మనుష్యులకు దాసులుగా కాకుడి. మీరు పాపమునకు ఎంత మాత్రము దాసులు అవ్వకుండా మీ హృదయ శుద్ధిని కాపాడుకోవాలి. మరి ఎందుకు క్రీస్తు తన రక్తంలో మనల్ని కడిగాడు? బైబిల్లో పేతురు అనే ఒక ఆయన ఉన్నాడు. ఎంతమందికి తెలుసో చేయి చూపించండి. పేతురు తెలియని వాళ్ళు ఉంటారా? నేనేదో పల్లెటూరులో ప్రసంగం చేస్తూ పేతురు తెలుసా అడిగాడు. తెలుసంటే రిక్షా దక్కుతాడు, మా ఇంటి పక్కన ఉన్నాడు అన్నాడు. పేతురని దావీదని పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఎక్కడ చూసినా కనపడుతున్నారు. కానీ బైబిల్లో పేతురులు దావీదులు చెల్లిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా పేతురు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ కదా. ఎవరండి ఆయన?
చేపలు బట్టే జాలరీ, రిచ్ 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 జాలరీ. చాలా డబ్బున్నవాడు, చాలా పనులు పెట్టుకొని మేబీ ఫిష్ మార్కెటింగ్ చేస్తున్నాడు ఆయన. కానీ పామరుడు ఓ రోజు వలేసాడు, ఒక్కటి కూడా పట్టలేదు. తెల్లారిపోతుంది, ఒక్కటి కూడా దొరకలేదు. విసిగిపోయి వలలు బాగు చేసుకుంటుంటే ప్రభు చూశాడు. నీ దోనోసారి మన కూర్చొని బోధించాడు. చాలించిన తర్వాత లోతుకు నడిపి వలయమన్నాడు. రాత్రంతా వేసామయ్యా, ఒకడు కూడా పట్టలేదన్నాడు. నేను చెప్తున్నాను వేయి. సరే నీ మాట చొప్పున వేస్తున్నాను. వేసినప్పుడు పట్టజాలనంత విస్తారమైన చేపలు పట్టాడు. అది చూసి పేతురు ఏమన్నాడో తెలుసా? లూకా సువార్త 5వ అధ్యాయము 8th verse. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడను అని చెప్పాను. అప్పుడు దాకా నేను చాలా గొప్పవాడిని, చాలా బిజినెస్ మ్యాన్ని, చాలా నేర్పరితనం కలిగిన వాడిని, చేపల పట్టుదలలో ఆరితేరిపోయిన వాడిని ఏదేదో తను అనుకున్నాడు పాపం. కానీ ప్రభువు మాట ప్రకారం అద్భుతం చూసిన తర్వాత ఏమంటున్నాడు? ఐఎమ్ యూస్లెస్, ఐఎమ్ ఎ సిన్నర్. నాకేదో తెలుసు అనుకున్నా, నాకేం తెలీదు, నేను వెర్రోడిని, నేను పాపాత్ముడిని. అయ్యా నాలాంటి వాడి దగ్గర నువ్వు ఉండకూడదు, నన్ను విడిచిపెట్టమంటే ప్రభు ఏమన్నాడు చూడండి. అందుకు 10వ వచనంలో, అందుకు యేసు సీమోనుతో కూడా పాలిన వారైన జెబెదయి కుమారులను యాకోబు యోహాను అందుకు యేసు భయపడకము ఇప్పటి నుండి మనుషులను పట్టునవాడవై ఉందువని, నీవు మనుష్యులను పట్టువాడివై ఉందువు. హల్లెలూయా. చేపలు పట్టుకోవటం ఎంతకాలం అండి? మనుషులను పట్టండి. మీరు సాఫ్ట్వేర్లో మీ కంపెనీస్లో ఏం పట్టుకుంటారో? సొల్యూషన్స్ పట్టుకుంటున్నారా? ప్రాబ్లమ్స్కి డేటా ఎంట్రీ చేస్తున్నారా? ఏం జాబ్ చేస్తారో? నేను ఎప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేయాలి, అసలు ఎక్కడా పని చేయాలి ఎస్ఐ పని తప్ప. నా పని ఒకటే, ఎక్కడికి వెళ్ళినా ఎవరు పట్టుకోవటం? మనుషుల్ని పట్టుకొచ్చి ప్రభు దగ్గర పడేయటమే. మనుషుల్ని పట్టు జాలరుగా చేస్తాను నిన్ను. నీ ఆఫీసులో నువ్వు మనుషులను పట్టుకో. అక్కడ వచ్చిన డిగ్రీలు పట్టుకోవటం కాదు, కాలేజీల్లో అక్కడ వచ్చిన ఏమంటారు గిఫ్ట్స్ పట్టుకోవడం కాదు, నీ ప్రజెంటేషన్స్ కాదు. నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను. ప్రతి ఒక్కడు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటో తెలుసండి? నశించిపోతున్న ఆత్మలను ప్రభు కొరకు రక్షణలోనికి నడిపించాలి. యెషయా ఎప్పుడైతే నేను అపవిత్రుడు అన్నాడో, నౌ యు ఆర్ ఫిట్. పేతురు ఎప్పుడైతే నేను అపవిత్రుడు అన్నాడో, పాపాత్ముడు అన్నాడో, నౌ యు ఆర్ ఫిట్. నౌ ఐ హావ్ సెలెక్టెడ్ యూ. యు ఆర్ ఫిట్ ఫర్ మై సర్వీస్. నిజంగా నీ నిజస్థితిని నీవు ఎరిగితే నీవు దేవునికి కావాలి. నీ నిజస్థితిని నీవు దేవుని దగ్గర చెప్పుకుంటే యూ విల్ గెట్ ద ప్రమోషన్, ఎ గ్రేటర్ విజన్. దేవుడు నీకు కలిగి ఉన్న ప్రణాళికలు నీవు ఎరుగుతావు. నువ్వేదో చేసుకొని దాంట్లో సంతోషం పొందుతున్నావు, నువ్వేదో చేసుకుంటున్నావు, నువ్వేదో సంపాదించాలనుకుంటున్నావు. కానీ నిన్ను నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు సృష్టించింది ఎందుకొరకు? ఇంతమంది, ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉంటుండగా నీకు మాత్రమే ఈ గొప్ప రక్షణ భాగ్యం ఎందుకు ఇచ్చాడో? నువ్వు మాత్రమే ఇలాగ ఒక ఆలయంలో కూర్చొని దేవుని మాటల చేత కదిలించబడినట్లుగా నిన్ను ఎందుకు ఆకర్షించాడో నీవు తెలుసుకున్న రోజు నీవు ధన్యుడు. అంటే ఒక మాట అన్నాడు. మళ్ళీ యెషయా గ్రంథంలోకి వచ్చి ముగించుకుందాం. చూడండి 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవనని ప్రభువు సెలవీయగా. మా అనేది ఇక్కడ ఒక చర్చిని గురించో లేకపోతే కొంతమంది ఒక టీం గురించో చెప్పేది కాదండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు.
తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క పనిని చేయటానికి క్రీస్తు రక్తములో కడగబడిన మానవుల్ని దేవుడు వాడుకుంటాడు. దూతలు కాదు ఇవాళ వాడబడేసింది, కావలసింది దేవునికి. ఆయన రక్తములో కడగబడిన నువ్వు నేను కావాలి. ఆ రోజు శిష్యులతో చెప్పాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏంటి సువార్త? నీవు నీ పాపములను నశించిపోతున్నావు. నీ పాపములు క్షమించుటకు యేసు ప్రభు నీ కొరకు రక్తం కార్చాడు. ఆయన నామంలో నీకు పాప క్షమాపణ ఉన్నది, పాపం మీద జయం ఉన్నది, పరలోక రాజ్య భాగ్యం ఉన్నది. నీ శ్రమలు, నీ దుఃఖము, నీ కన్నీరు, నీ వేదన, నీ రోగములు, నీ బాధలు, నీ 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 పోరాటముల్లో నుంచి నీకు విడుదలివ్వడానికి నిజమైన శాంతి సమాధానాలు ఇచ్చే యేసు ప్రభు రక్షకుడని మాటను ప్రతి వారికి వినబడాలండి, ప్రతి వారికి వినబడాలి. అందుకొరకు నీవు నేను దేవుని చేతుల్లో వాడబడాలి. ఎవరు వెళ్తారు నా నిమిత్తం? చదువు ఉన్నోళ్ళు ఎవరు అడగటం లేదు, డబ్బు ఉన్నోళ్ళు ఎవరు అడగటం లేదు, తెలివితేటలు ఉన్నోళ్ళు ఎవరు అడగటం లేదు. కడగబడ్డ వాడివి కనుక నిన్ను అడుగుతున్నాడు. నువ్వు వెళ్ళు అని చెప్పచ్చు కదా. ఎప్పుడు చెప్పడండి దేవుడు. ఎవరిని బలవంతంగా ఏం చేయమంటాం? బలవంతంగా దేవుడు మనల్ని వాడుకోడు. నేనున్నాను యెషయా అన్నాడు చూడండి. అప్పుడు అందుకు నేను చిత్తగించుము నేనున్నాను అయ్యా, నేనున్నానయ్యా, చిత్తగించు, నేనున్నానయ్యా, నేనున్నాను. ఏదో ఒకసారి అన్నట్టు ఆ మాట నాతో అంటున్నారు, దేవుడితో అంటున్నారు. నేను చెప్పాను ఎప్పుడైనా దేవుని సన్నిధికి, ప్రభువా నేనున్నానయ్యా, నువ్వు చెప్పు, నేను చేస్తా. ఏం చేయమంటావు? మీకు తెలిసింది, నేను రక్షించబడిన తర్వాత ఇంచుమించు ప్రతిరోజు ఆ మాట నా నోట్లో చెప్పకపోయినా నా మనోభావం, నా ఆశ ప్రతిరోజు, ప్రభువా నేను ఉన్నానయ్యా, ఏం చేయమంటావు? చెప్పు, చేస్తా. చెప్పు, చేస్తా. చెప్పు, చేస్తా అంటే చెప్తున్నాడు, చేస్తున్నాను. అలాగే ఇంతవరకు ఈ సేవలో సాగుతున్నాను. అంటే ఒకసారి చెప్పడు దేవుడు, అంతా ప్రతిరోజు చెప్తాడు. చెప్పయ్యా, నేనున్నాను, ఐఎమ్ హియర్, ఐఎమ్ అవైలబుల్ ఫర్ యూ, యూజ్ మీ. ఈ మాట మీ నోట్లో రానివ్వండి. ప్రతిరోజు మీ ప్రార్థనలో ఈ మాటను ఒక భాగంగా చేయండి. ప్రభువా ఈరోజు నేనున్నాను, నా కొరకు నీవేం కలుగున్నావో చెప్పు, నన్ను ఏం చేయమంటావో చెప్పు. లార్డ్, వాట్ యు వాంట్ మీ టు డూ టుడే? ఈ రోజు నన్ను ఏం చేయమంటావు? ఒక పెద్ద వాక్యం రాసి పెట్టుకున్నాను నా ఇంట్లో. లార్డ్, వాట్ యు వాంట్ మీ టు డూ టుడే ఎవ్రీడే? ఈ రోజు నన్ను ఏం చేయమంటావు? ఆయన చెప్పింది చెప్పినట్టు చెయ్యండి. మీరు దీవించబడతారు, మీరు అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. నీ మనసులోకి వచ్చిందే నువ్వు చేసుకుంటున్నావు, పక్కోళ్ళు చెప్పింది చేసుకుంటున్నావు, అమ్మ నాన్న చెప్పింది చేసుకుంటున్నావు, అందరు చెప్పింది చేస్తున్నావు. కానీ దేవుడు చెప్పింది చేయటం లేదు. కాబట్టి నీ జీవితంలో సమృద్ధి లేదు, అభివృద్ధి లేదు. నీ జీవితంలో దేవుని ప్రణాళికలు నెరవేరటం లేదు. కాబట్టి నీకు తృప్తి లేదు, నీవు సాధించింది ఏం లేదు, నీ బ్రతుకంతా జరిగిపోతుంది. ఎంతో నీ వయసు నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు గతించిపోయింది. ఎప్పుడు అడిగావు దేవుని చిత్తాన్ని? ఎప్పుడు 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 నుంచి నువ్వు దేవుని చిత్తం చేస్తున్నావు? ప్రతిరోజు నేనున్నాను, నన్ను వాడుకో. మీరు ఇంకంతకంటే ఏమడగక్కర్లా. ద డోర్స్ విల్ బి ఓపెన్. దేవుడు నేను ఎలా వాడుకుంటాడో నువ్వేం చెప్పక్కర్లా. నువ్వేం ఒక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వక్కర్లా. నీ యొక్క యోగ్యతలన్నీ, నీ సర్టిఫికెట్స్ అన్నీ అటాచ్ చేసి ఇవ్వక్కర్లా. నీ 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 కెపాసిటీ, నీ ఎబిలిటీస్, నీ యొక్క క్యాపబిలిటీస్ ఏం అక్కర్లేదు ఆయనకి. నువ్వు కావాలా ఆయనకి, అంతే. ఏ విల్లింగ్నెస్, ఏ విల్లింగ్ హార్ట్, విరిగిన హృదయము హృదయపూర్వకంగా దేవునికి సమర్పించుకున్న వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. నిన్ను నింపి నీ చుట్టూ వారిని నింపుతాడు. దావీదు అన్నాడు, నా గిన్నె ఇది కూడా రాకపోతే మాత్రం మిమ్మల్ని వెంటనే, నా గిన్నె, వెనకాల ఉన్నోళ్ళు చెప్పాలండి, నా గిన్నె. మీకు నిండలేదా? చెప్పండి. నా గిన్నె నిండి
నిండకుండా పడుద్ది కొంతమందికి. పైపు కింద బింది తిరగేసి పెట్టిందంట ఒక ఆమె. పొర్లుతూనే ఉన్నాయి, నిండలా. ముందు నువ్వు నిండాలి, తర్వాత పొరలేదు. నా గిన్నె నిండి దేవుడికి అప్పగిచ్చినోడు జీవితం ఎట్లుంటో తెలుసా? నువ్వు నిండా ఉంటావు, పొర్లుతూ ఉంటే నీ పక్కన ఉన్న వాళ్ళందరికీ కాలువలుగా ఏర్లుగా ఆ నీటిని అందించగలుగుతావు. ఆ ఆశీర్వాదాల ఫ్లో నీ చుట్టూన్న వారికి, నీ ఇంటి వారికి, నీ సొంత వారికి నువ్వు అందించగలుగుతావు. అది దేవుడిచ్చే సమృద్ధి. చాలని దీవెన కాదండి. కాసేపు వచ్చి ఆగిపోయే పైపు నీళ్ళు వంటిది కాదు ఆయన ఆశీర్వాదం. అది నా యందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి జీవజల ధారలు ఊరును. జల ఉన్న దగ్గర ఉబుకుతూనే ఉంటాయి నీళ్ళు, ఫ్రెష్ వాటర్ ఆల్ ద టైం. దేవుడు కొత్తదనాన్ని ఇస్తాడు ఎప్పటికీ. అందుకే నిజమైన క్రైస్తవత్వం ఇప్పుడు కూడా బోరు కట్టదండి. ఒక పని ఎక్కువ సార్లు చేస్తుంటే మనకి విసుకొచ్చేస్తుంది, కానీ దేవుని పని చేసే కొలితే చేయబుద్ధి వేస్తుంది. లేదంటే 54 సంవత్సరాలు అయింది నేను సేవ చేస్తూ, ఎప్పుడో బోరు కొట్టి నేను వేరేదాన్ని చూసుకునేవాడిని. 54 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా బోరు కొడతం లేదు. నాకు ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా పరిగెత్తాలి, ఇంకెక్కువ చేయాలి. చెప్పయ్యా, నువ్వు చేస్తానయ్యా, ఏం చేయబట్టావు చెప్పవు. ప్రతి యవనస్తుడు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే ఎప్పుడో ఈ ప్రపంచమంతా యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఉండేదండి. క్రీస్తు రక్తంలో కడగబడ్డామన్న ప్రతి ఒక్కరూ ఆత్మల జాలరుగా మారితే నశించిపోయే ఆత్మలు ఈ లోకంలో ఉండవు. మన చుట్టూ ఎంతమంది నశించిపోతున్నారో చూడండి. నీ చుట్టూ కొలీగ్స్ని చూసుకో, నీ కో స్టూడెంట్స్ని చూసుకో, నీ నైబర్స్ని చూడు. ఎంతమంది, ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు, ఎన్ని దుష్టకార్యాలు, ఎంత అక్రమం, ఎంత అజ్ఞానం, ఎంత అవివేకం, ఎంత పాపం విస్తరించిపోతుంది ఈ అంచె దినాల్లో. ఇంత గొప్ప రక్షకుడు ప్రయాసపడి భారం మోచిన వారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటుంటే ఆ ప్రభు దగ్గరికి చెప్పేవాళ్ళు లేరు, నడిపించేవాళ్ళు లేరు. దేవుడు నిన్ను నన్ను కోరుకుంటే ఎవడు వెళ్తాను నా కోసం? నేను వెళ్తానయ్యా, నేనున్నానయ్యా, నన్ను వాడుకోను ఆయన వెళ్ళి అన్నాడు. నువ్వు చెప్పినా వినరయ్యా. చాలామంది అంటారు, మేము చెబితే ఎవరు వినరండి, మేము చెబితే వినరండి. ఆ పెద్ద పాస్టర్ గారు చెప్తేనే వింటం లేదండి. మేము చెప్తే ఎవడంటాడు? నువ్వు చెప్పినా ఏంటో, పెద్ద పాస్టర్ ఏంటో, చిన్న పాస్టర్ చెప్పినా ఏంటో, తిట్టి చెప్పినా ఏంటో, బతిమలాడు చెప్పినా ఏంటో, కాళ్ళు పట్టుకొని చెప్పినా ఏంటో. పరిశుద్ధాత్ముడి కార్యం చేస్తే వింటాడు. పరిశుద్ధాత్ముడు పాపముని గురించి ఒప్పించినప్పుడు ఒప్పుకుంటాడు, పశ్చాత్తాపడతాడు. నేను చెప్పబడదు చెప్పు, వాళ్ళు మారారో లేదో నీకు అవసరంలా. నువ్వు నేను చేయమన్న పని చెయ్యి, మిగిలిన పని నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. నేను సేవ చేస్తే ఎవరు మారటం లేదని కొంతమంది సేవ చేసి మళ్ళీ మానేస్తున్నారు. కొంతమంది సేవలోకి వచ్చి కొద్ది రోజులుండి మళ్ళీ ఏదో భయంతో దిగులతో వెనకపోతున్నారు. యు ఆర్ దేర్ లైక్ దాట్. మీరు ఎలా ఉన్నారా? ఫలితాన్ని చూడకండి. కొవ్విపోయి ఉందో వాళ్ళ హృదయం వినరో, కానీ నువ్వు చెప్పన్నాడు ప్రభు. మీరు తర్వాత ఉందండి, మన టైం అయింది కనుక యెషయా గ్రంథంలో చెప్తే మీరు అక్కడ తర్వాత వచనంలో ఉంది, వాళ్ళు వినరో, నువ్వు చెప్పిన వినరో, వాళ్ళు గుండె కఠినం చేసుకున్నారు అన్నాడు. కానీ నువ్వు వెళ్ళి చెప్పు. నువ్వు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్, ప్రతిఫలం చూడొద్దు. నువ్వు చెప్పిన పని చెయ్యి, తప్పకుండా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఈరోజు అడుగుతున్నాడు ప్రభు, మొదటగా ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు గౌరవంతో రండి, దీనత్వంతో రండి. ఆయన సేవలో ఆయన్ని ఆరాధించుకోవడానికి, ఆయన సేవలో వాడబడడానికి సిద్ధంగా రండి, శిరోపుల్లాగా. రెండోది, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన మహోన్నతమైన ఆయన సింహాసనంలో ఉన్న ఆయన పరిశుద్ధతను, నీ దేవుని యొక్క గొప్పతనాన్ని, నీ దేవుని యొక్క మహిమను నీవు అనుభవించు. అప్పుడు నీ బలహీనతను, నీ అపవిత్రతను నీవు గుర్తించినప్పుడు ఒప్పుకో, వెంటనే నీకు శుద్ధీకరణ కలుగుతుంది. స్టెప్ బై స్టెప్. చూసారా? ఆ తర్వాత శుద్ధీకరించబడకుండా దేవుని కొరకు వాడబడలేము ఎవరు కూడా. మన ఇళ్ళలో ఉన్న ఒక పాత్రను కడగకుండా వాడం.
కడగకుండా వాడితే అది కల్మషం అయిపోద్ది. దేవుడు నిన్ను కడగకుండా వాడుకోలేడు. నీ హృదయం శుద్ధి లేకుండా దేవుని కొరకు నువ్వు వాడబడలేవు. యూ మే బి టాలెంటెడ్, నీకు చాలా ప్రతిభ ఉండొచ్చు, కానీ నీ హృదయం సరిలేకపోతే దేవునికి పనికిరావు. మొదటగా ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డప్పుడు నీవు వాడబడతావు. నేనున్నాను అంటే నిన్ను వాడుకోవటానికి ప్రభు శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, ఏ ఒక్కరూ రక్షించకూడదని ప్రభు ఆశిస్తున్నాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మనల్ని తన ఆయుధాలుగా, తన పనిముట్లుగా, తన సాక్షులుగా నిలబడాలని కోరుతున్నాడు. ఈరోజు అటువంటి సమర్పణతో దేవునికి మరొకసారి మనల్ని మనం సమర్పించుకుందాం. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. ఈ చివరి ప్రార్థనలో మీరు ఒక తీర్మానం చేయండి. దేవుని మహిమను, దేవుని సన్నిధిని, ఆయన ముఖ కాంతిని మీరు అనుభవిస్తుంటే మీ హృదయాంతరేంద్రియాలను ఒక్కసారి పరిశీలించుకోనండి. ఎలా ఉంది ఈరోజు నీ హృదయం దేవుని సన్నిధిలో? ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి సింహాసనాసీనుడైన ప్రభువును, ఆయన మహిమను, ఆయన ప్రభావమును, ఆయన ఆత్మ సంచారమును ఈ ఆవరణలో మనం అనుభవిస్తూ ఉండగా మీ హృదయ స్పందన ఎలా ఉంది? అయ్యా, నన్ను చూడయ్యా, నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేయ్యా. ఒక్కసారి నీ అంతరంగాన్ని చూడు. నీ దృష్టిలో నువ్వు బాగున్నావేమో, మనుషుల దృష్టిలో బాగున్నాను అనుకుంటున్నావేమో. ఆయన ముందు నీవెలా ఉన్నావు? నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తుందా? దేవునికి అంగీకారము కానివి, ఆయనకు వేదన కలుగు చేసేవి, ఆయన బాధ పెట్టే తలంపులు, ఆలోచనలు కూడా ఈ సమయంలో నీకు కనబడుతుండగా, నీకు తెలియబడుతూ ఉండగా, ప్రభువా నన్ను క్షమించు, నేను దోషిని, నేను అపవిత్రుణ్ణి, నా శరీరాన్ని పాడు చేసుకున్నానయ్యా, నా మనసాక్షిని పాడు చేసుకున్నానయ్యా, అపవాదికి చోటిచ్చి నష్టపోయానయ్యా, నీ చిత్తం మెరుగొక నా ఇష్టం చేసుకొని మోసపోయాలేసయ్యా. ఈ మోసములో నుండి నన్ను విడిపించు, ఈ సంకటములో నుంచి నన్ను విడిపించు, ఈ సమస్యలో నుంచి నన్ను విడిపించేసయ్యా. నోరు తెరిచి దేవునితో మీరు చెప్పాలి. నీ మనస్సులో నీకేదుందో అది దేవునితో చెప్పు. నీ ప్రార్థన వినే దేవుడు ఇప్పుడే ఇక్కడే నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి నిన్ను కూడా తను వాడుకోవడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఇదయ్యా నిన్న స్థితి, నన్ను కడిగేసయ్యా. ఆనాడు కలువరి శిలువలో నీవు చిందించిన రక్తంలో నన్ను శుద్ధీకరించు ప్రభువా. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. రక్షించబట్టి చాలా కాలమైంది, ఆలయానికి వచ్చి వెళుతున్నానే గాని నీ సేవలో ఏ భాగము లేకుండానే బాప్తీసం పొందాలని తృప్తి పడుతున్నానే గాని ఇంకా నీ రక్తంలో కడగబడి వాడబడాలనే ఆశ నాకు దయచేయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. నన్ను వాడుకో ప్రభా, నన్ను శుద్ధీకరించు ప్రభా అన్నవారు మీ కుడి చేతి చూపించండి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసి ముగించుకోబోతున్నా. నేను కూడా నీ కొరకు వాడబడగలనా? నన్ను కూడా వాడుకోయ్యా, నన్ను పంపయ్యా, నువ్వు చెప్పయ్యా నేను చేస్తానయ్యా. దేవ నువ్వు నడిపించయ్యా నేను నడుస్తానయ్యా, నువ్వు నన్ను బలపరిచయ్యా నేను బలపడతానయ్యా.
నువ్వు నాకు తోడుండయ్యా, నేను నిన్ను ఘనపరుస్తానయ్యా అన్నవారు మీ కుడి చేయి ఎత్తే ఉంచండి. ఎత్తిన కుడి చేయి తిప్పకుండా మీ నోట్లో నుంచి ఆ మాటలు దేవుడితో చెప్పండి. నన్ను వాడుకో నాయన, నన్ను వాడుకో ప్రభువా. ఒక్కసారి పరలోకం నుండి తొంగి చూడయ్యా, నన్ను చూడయ్యా, నా హృదయంలోనికి చూడయ్యా. నా విరిగి నలిగిన హృదయం నీకు అర్పించుకుంటున్నానయ్యా. ఒక్కసారి నీ ఆత్మను నా మీద కుమ్మరించయ్యా. నీ అగ్నితో నన్ను పరిశుద్ధపరిచయ్యా. ఇంకా అలా ఉన్న ప్రతి బలహీనతలు ఈ రోజున నేను విడుదల పొందినట్లుగా నీ అగ్నితో నన్ను శుద్ధీకరించయ్యా. నీ రక్తంలో నన్ను శుద్ధీకరించయ్యా అని నోటు తెరిచి ప్రభువుని అడగండి. దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఎవడు నా మాట విని వణుకునో వాడినే నేను దృష్టిస్తున్నానని చెప్పిన ప్రభు నిన్ను ఈరోజు చూస్తున్నాడు. ఎంతో కాలంగా నీ హృదయంలో నీవు వెనుకాడుతున్నావు, నీవు లింగరింగ్ అవుతున్నావు. వెనక్కి కాదా, అవునా కాదా అనే సమస్యతో ఉన్న నీకు ఒక క్లారిటీ ఇవ్వాలా. నువ్వు కావాలి దేవునికి, నువ్వు కావాలి దేవునికి. నిన్ను కోరుకున్నాడు ఎప్పుడో దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు ఎప్పుడో ప్రభు. ఆయన ఆవరణలో ఆయన మహిమతో నిన్ను నింపాలని, ఆయన రాజ్య వ్యాప్తిలో నిన్ను కూడా ఒక పాలి భాగస్తుడిగా వాడుకోవాలని తన సొత్తైన ప్రజగా నిన్ను చేసుకున్నాడు. ఇంకా బాప్తిసం పొందని వారు ఈ రోజున ఒక తీర్మానం చేయండి. ఇంకా వాయిదాలు వేయొద్దు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నువ్వు ఇంకా మారు మనసు పొందలేదేమో, ఇప్పుడే ఒక్క క్షణంలో క్రీస్తుని దోషములన్నిటినీ క్షమించగలడు. శుద్ధ హృదయం నీకివ్వగలడు. పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తుండగా ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడదాం. క్రీస్తు రక్తములో కడగబడదాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభువా, ఇంకా నా జీవితంలో నీకు లోబడకుండా ఉన్న కఠినత్వాన్ని నుంచి విడిపించు. ఇంకెవరు చెయ్యత్తలేదో మీతోనే మాట్లాడుతున్నాను. ఇంకా ఒక నిర్ణయం చేయకుండా వెళ్ళిపోవద్దు. ఈరోజు రేపు మనది కాదు, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఇదే అనుకూలమైన సమయం. ఈ రోజు నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి చిన్న ప్రార్థన చేయండి. నేనున్నానయ్యా, నీ నోట్లో నుంచి ప్రార్థన వినాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీవు ఇష్టపూర్తిగా ఆయనకు అప్పగించుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఎవరిని పంపేదను, మా నిమిత్తమై ఎవరు వెళ్ళను అన్నప్పుడు నేనున్నానయ్యా, నన్ను వాడుకో అయ్యా, నన్ను క్షమించయ్యా, నాకు సహాయం చేయయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా. నోరు తెరవండి. ప్రతి ఒక్కరు ఏం చెబుతారో చెప్పండి మీ యేసయ్యతో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆనాడు యెషయా చూసిన దర్శనమును ఈ లార్డ్స్ చర్చ్లో ఈరోజు మేమందరం అనుభవిస్తుండగా సింహాసనాసీనుడువైన నీ మహిమతో ఈ ఆవరణ నింపినందుకు వందనములు. నీ వెలుగులో మా రహస్య పాపములు చూచుకొని మా హృదయ స్థితిని ఎరిగి మా పవిత్రతను ఒప్పుకొనున్నట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరిస్తున్నందుకై వందనములయ్యా. నీ రక్తములో కడగబడ్డామన్న విశ్వాసముతో, నీ అగ్నితో పరిశుద్ధపరచబడ్డామన్న ధైర్యముతో నీ కొరకు మమ్మల్ని మేము సమర్పించుకుంటుండగా, నేనున్నాను, నన్ను వాడుకో అన్న ప్రతి ఒక్కరిని వాడుకో అయ్యా. కోతెంతో విస్తారము, కోసేడు వారు లేరన్నావు. పండిన ఫలాలు రాలిపోతున్నాయి, కోసేవారు లేరని. పంటలు తెల్లబారినవి, రాకడ సమయం ఆసన్నమైంది. నశించిపోతున్న ఆత్మలు ఎందరో నిత్య నరకానికి వెళ్ళిపోతున్న ఈ సమయంలో నీ రక్తములో కడగబడిన, నీ విమోచించుకున్న
నీ బిడలమైన మమ్మల్ని వాడుకో ప్రభువా. వారిలో ఒంటరైన వారిని 1000 మందిని చేస్తానన్నావు. ఎన్నిక లేని వాడిని గొప్ప జనాంగముగా చేస్తానన్నావు. అతి కార్యములు నాయన ఈ స్థలములో ప్రారంభించి భూదిగంతముల వరకు చేరినట్లుగా పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించుము నాయన. చేయెత్తిన ప్రతి ఒక్కరి చేయి పట్టుకొని నడిపించు నాయన. భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉంటాను, నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తానన్న మాటతో ధైర్యపరిచి నీ వాగ్దానాలు ఇచ్చి ప్రతి అడుగు నీ చిత్తములో వేయుటకు, ప్రతిరోజు నీ చిత్తమెరిగి నీ సాక్షులుగా బ్రతుకుటకు, వెలుగు నుండి వెలుగుకు, నిత్య వెలుగుకు చేరు వరకు వెనుదిరగకుండా యేసు క్రీస్తును మహిమపరిచే జీవితములు కలిగి ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జూలై 15, 2026 ఒక ప్రత్యేకమైన ఆల్ ఇండియా క్రిస్టియన్ లీడర్స్ సమ్మిట్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయం మీకు ముందుగానే తెలియజేశాం. మరి చాలామంది మరిన్ని వివరాలు కోరుతున్నారు కాబట్టి మరోసారి ఈ విషయం మీతో సంప్రదించాలని నేను ఇక్కడ ఉన్నాను. చూడండి, ఇది సేవకుల కొరకు, దైవజనుల కొరకు, పాస్టర్ల కొరకు, ఇవాంజలిస్ట్ కొరకు, లీడర్స్ కొరకు, ముమ్మరంగా సేవలో పాల్గొన్న వారందరి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సమిట్, ఒక కాన్ఫరెన్స్ లాగా ఎంతో అద్భుతమైన రీతిగా అనేక పాఠాలు మనందరం కలిసి నేర్చుకోవడానికి, పరిశుద్ధాత్మని అభిషేకం పొందడానికి ఇది మంచి అనుకూలమైన అవకాశం. కొందరు మరి మాకో అంటున్నారు. ఖచ్చితంగా అందరి కొరకు జూలై 15వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేస్తున్నాం. అందరూ ఆహ్వానితులే, ఎవరైనా రావచ్చు. నో నీడ్ ఆఫ్ ఎనీ రిజిస్ట్రేషన్. మిమ్మల్ని అందరినీ ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ ప్రత్యేకమైన లీడర్స్ సమ్మిట్కి కేవలం దైవజనుల్ని ఆహ్వానిస్తున్నాం. బట్ ఒక్క విషయం ముందుగానే రిజిస్టర్ చేసుకోండి. QR కోడ్ ఇవ్వబడింది. ఒకవేళ మీ QR కోడ్ విషయాలు తెలియకపోతే ఇదిగో 8144123456 అనే నెంబర్కి మీరు ఏ సమయంలోనైనా కాల్ చేయొచ్చు, లేక ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తే మీకు అన్ని వివరాలు వివరంగా మీకు ముఖాముఖిగా తెలియజేయడానికి, లేక వాట్సాప్ ద్వారా తెలియజేయడానికి, లేక మీరు QR కోడ్లో సంప్రదించి ఫిలప్ చేసిన ఫామ్స్ విషయాల్లో కూడా సంప్రదించడానికి మీకు సహకరించడం అవుతారు. కాబట్టి ఈరోజే మనకు చాలా తక్కువ సమయం ఉందండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ తొందరగా మీరు వస్తున్నారా, ఎవరు, ఎక్కడి నుంచి అన్నది తెలియజేస్తే దానికి తగినట్టుగా మేము మిమ్మల్ని స్వీకరించడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి, మీరు కూడా ఆ పరిచయంలో పాల్గొనడానికి అవకాశం కలిగేయడానికి సహకరించిన వారు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు సేవకులకి అన్నారు కదా, మేము రాము అనకుండా సాయంత్రం మీటింగ్కి మీరందరూ కల్వరి దర్శనం అనే టీవీ కార్యక్రమాల ద్వారా, డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేలు పొందుతున్న విశ్వాసులందరూ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఉన్నవారు, అలాగే సేవకులు కూడా అనేక రాష్ట్రాల నుండి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న దైవ సేవకులను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, అక్రాస్ ద గ్లోబ్ దేవుని
కార్యాలు, పరిశుద్ధాత్మని కార్యాలు ఈ అంత్యదినంలో జరగాలంటే అన్ని భాషల వారికి సకల జనులకు దేవుని వాక్యం అందాలి కనుక ఇదే ఆశతో ప్రయాసతో మనం అందరం కలిసి దేవుని రాజ్యముని కట్టు విషయంలో ముందుకు సాగినట్లుగా ప్రార్థనాపూర్వకంగా రండి. ఇప్పుడే స్పందించండి, ఇప్పుడే ఫోన్ చేయండి, లేకపోతే QR కోడ్ని మీరు స్కాన్ చేసుకొని డీటెయిల్స్ తెలియజేయండి. తప్పక రండి, ఆశీర్వదించబడండి. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడేయుండును గాక. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా బలపరచే ధ్వని, నలిగిన హృదయములా బలపరచే ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.